నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే. రామారావు గారు, జమున గారి అంత్యక్రియలు అయిన తర్వాత ఒక పెద్ద విమర్శ తలెత్తింది ప్రభుత్వం మీదే. జమున గారి లాంటి సెలబ్రిటీ చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపితే బాగుండేది అని జమున గారి ఫ్యాన్స్ అభిప్రాయం. మీరేమంటారు? ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉందమ్మా. ఎందుకంటే జమున గారికి జరగవలసిన మర్యాద జరగలేదు. జనరల్గా అటువంటి ఆర్టిస్టులకి ఒక ప్రభుత్వ లాంఛనాలతో తగిన మర్యాద జరిగితే బాగుండేది. ఎందుకంటే ఆవిడ ఎంపీగా కూడా చేసింది. ఇకపోతే కళాకారిణిగా కూడా ఇంచుమించు భానుమతి, సావిత్రి తర్వాత ఆ స్థాయి సర్వీసు అందించింది జమున గారు. కానీ ఇండస్ట్రీ అంతా రావాలి, ఇండస్ట్రీ అంతా తిరగబడాలి మరి. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక మూల స్తంభం లాంటి నటి చనిపోయినప్పుడు ఎవరూ రాలేదు. ఏదో కొద్దిమంది మాత్రమే వచ్చారు. హీరోలు ఉన్నారు కదా, హీరోలు రావచ్చుగా. ఓల్డ్ హీరోలు రావచ్చు, యంగ్ హీరోలు రావచ్చు. ఆ ఓల్డ్ హీరోలు కూడా ఎక్కడ దరిదాపుల్లో లేరు, యంగ్ హీరోలు కూడా లేరు. ఇది మాత్రం అవంఛనీయమైనటువంటి సంఘటన. ఇక ముందు అలా జరగకూడదు. ఎందుకంటే చనిపోయినప్పుడు ఏ లోకంలో ఉన్న వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు. అదేమి లేకుండా జమున ఏదో జూనియర్ ఆర్టిస్ట్ చనిపోయినట్టుగా అక్కడికి వెళ్తే మనకి చంద అడుగుతారా, ఏంటి అడిగి వెళ్ళడం అని అనుకున్నట్టుగా ఇలాగ తయారైంది. కానీ మొత్తానికి ఇండస్ట్రీ ఏమైనా ఆవిడకి సముచిత రీతిలో మర్యాద జరిగిందా? ఒకటి. రెండు, కొడుకు రాలేదు అమెరికా నుంచి. అది కొంచెం బాధ ఉంటుంది. అంటే చూసేవాళ్ళ బాధ ఉంటుంది కదా, అయ్యో కొడుకు వచ్చి ఉంటే బాగుండు అని చెప్పేసి. అప్పుడు కనీసం కొడుకు రాలేదన్నటువంటి ఆలోచనతోనైనా జమున గారి తాలూకు అంత్యక్రియలకు వెళ్ళాలా? రెండవది. మూడోది, ఒక ఆడకూతురు అంత్యక్రియలు చేస్తున్నట్టయితే ఒక సింపతి ఉంటుంది కదా. సింపతి ఉంటే ఏమా నీకేం పర్వాలేదమ్మా, మీకు మేము ఉన్నాం, ఎందుకు మీ అమ్మగారు లేనంత మాత్రంలో నువ్వు బాధపడద్దు, నాన్నగారు లేనంత మాత్రంలో బాధపడద్దు, మేము ఉన్నాం అని చెప్పేసి ఒక సినీ కుటుంబ సభ్యులుగా వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉందా లేదా? చెప్పండి. అందువల్ల అంటే బాధపడడం అంటే బాధపడరు. నిజంగా జమున తను జీవితం అంతా కూడా కళారంగం కోసమే సేవ చేసింది. కొంచెం ఆవిడకి ఒక పేరు వచ్చింది, జనంలో గుర్తింపు వచ్చిందంటే పాపం పేద కళాకారులు వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి నెల నెల ఇంత పెన్షన్ పడాలి అనేది వృత్తి కళాకారులకి పెన్షన్ కోసం ఎనలేని కృషి చేసి పెన్షన్లు ఇప్పించింది. ఈరోజు కొన్ని వేల మంది ఆవిడ పేరు చెప్పుకొని ఆ పెన్షన్లు తీసుకొని బతుకుతున్నారు. అదేనా గుర్తుండొద్దా? అలాగే జమున గారు ఎంపీ అయిన తర్వాత ఎంతో సేవ చేశారు. అది రాజమండ్రిలో జమునా నగర్ అని కూడా వాళ్ళు పెట్టుకున్నారు. విశ్వాసంతో, కృతజ్ఞతతో జమునకి జమునా నగర్ అన్నారు. జమున సామాన్యమైన వ్యక్తి కాదు, రాజీవ్ గాంధీకి ఎంతో ప్రీతిపాత్రమైన వ్యక్తి. అలాంటి నెహ్రూ ఉన్న రోజుల్లో చాలా మంచి, ఇప్పుడు ఎంఎస్ఎల్ సుబ్బలక్ష్మి, తర్వాత ఏమో మన జమున గారు అంటే అప్పుడు మన భారతదేశంలోనే నటీమణుల్లో బాగా అందమైన వాళ్ళని ఇక్కడ నెహ్రూ గారు ప్రశంసించేవారు. అలా ప్రశంసలు పొంది నెహ్రూ గారు ఇచ్చిన అందం ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి, వైజయంతిమాల, జమున గారు వీళ్ళని ప్రత్యేకించి గుర్తించేవాడు అన్నమాట. అటువంటి జమునను మామూలుగా సాదాసీదా ఆర్టిస్ట్ తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసినట్టు చేశారే ఒక ఆడపిల్ల చేసింది. ఇది ఎంతవరకు క్షమించగలం మనం? తర్వాత ప్రభుత్వం కూడా అటువంటి ఒక
రాజ్యసభ సభ్యురాలు ప్రభుత్వం రాజ్యసభ సభ్యురాలు కాదు, ఎలక్షన్లోనే గెలిచింది అనుకుంటా. రాజీవ్ గాంధీ మొత్తం ఇదంతా చేశాడు. అటువంటి వ్యక్తిని ఈరోజు అంత్యక్రియలు అంటే ప్రభుత్వ లాంఛనాలతో చేయకపోవడం కూడా కరెక్ట్ కాదు. ఆవిడ ఇంత సేవ చేసింది, ఎంత మామూలు కళారంగాన్ని తక్కువ సేవ చేసిందా? ఎవరైనా సభలు, సన్మానాలు, సత్కార్యాలు వీటికి పిలిచినప్పుడు సరే మీ సభలకు వస్తా, కానీ నాకు ఒక వ్రతం ఉంది అంటే మీరు ఇచ్చిన డబ్బు కళాకారులు బంద్ చేస్తుంది. అర్థమైందా? మీకు తోచినంత అక్కడ పెట్టండి, పెట్టి మీరు ఆ సన్మానాన్ని రమ్మంటే వస్తాను, అప్పుడు సన్మానం చేయించుకుంటాను. నేను సన్మానం చేస్తుండగా నా సాటి కళాకారులు ఆకలి దప్పికలతో ఉండవు నేను చూడలేను. ఎంతో కొంత ఇతోతికంగా పెట్టండి. అలా చందాలు దండి కళాకారులు పంచిపెట్టేది అన్నమాట. ఎంత మంచి మనసు ఆవిడకి. స్టేజీ నాటకాలు కూడా ఆడేది. కళారంగం నుంచి వచ్చి ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చి అమ్మ నాన్నలు మర్చిపోతామా? అలాగే ఈవిడ రంగస్థలం నుంచి వచ్చి చిన్నప్పటి నుంచి ఆ రంగస్థలాన్ని చివరి వరకు మర్చిపోలేదు. సినిమాల్లో వేషాలు వేయడం మానేసింది, కానీ రంగస్థలం మీద నాటకాలు, శ్రీకృష్ణ తులాభారం అటువంటి నాటకాలు వేయడం మర్చిపోలేదు అన్నమాట. ఇవన్నీ తలుచుకున్నప్పుడు కొంచెం గుండె బరువెక్కుతుంది. ఇంత విలువలు గల జమున గారు అంత్యక్రియలు అంత సాదా సీదాగా, నిరాడంబరంగా, నిస్సహాయంగా, దయనీయంగా జరగడం మాత్రం చరిత్ర క్షమించదు. గుండమ్మ కథ సినిమాలో ఆ సినిమా అంతటికి 5 పంచప్రాణాలుగా నిలిచిన వారుగా చెప్తూ ఉంటారు. అవునమ్మా. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, జమున గారు. సో జమున గారు చనిపోవడంతో ఇంకా ఆ సినిమాలో నటించిన ఆ 5 కూడా చాలా చాలా మంచి పాయింట్. ఆ జనరేషన్ అయిపోయింది. అవునవును, అది మొత్తం జనరేషన్ అయిపోయింది. మళ్ళీ అటువంటి నటీమణులు చూడలేమమ్మా. అందులో మీకు సావిత్రి, జమున నటించినట్టయితే మీకు జమున నటిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే లేవగానే వచ్చి అమ్మ కాఫీ అంటుంది. అది చూసి ఇంకా పేదలలో కూడా అంటే కొంచెం గారం చేసే వాళ్ళందరూ లేవగానే అమ్మ కాఫీ అంటూ అన్నం బాగా పరిపాటు అయిపోయింది. అప్పుడు ఆ రోజుల్లో అందరూ జమునలాగా ఉండేవారు అన్నమాట. జమునలాగే జడలు వేసుకోవడం, డ్రెస్ వేసుకోవడం అది నాకు బాగా తెలుసు. కానీ అట్లాంటి వ్యక్తులు మరి మాకు చూడలేం కదా. సావిత్రి గారి కంటే ఆవిడకే మంచి పేరు వచ్చింది. అలాగే మో మనసుల్లో కూడా సావిత్రి గారి కంటే జమున గారికి మంచి పేరు వచ్చింది. సో అలాంటి ఆ తరం నటి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు సో చరిత్రలో కొన్ని గుర్తుపెట్టుకునే అంశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళను మనం గౌరవంగా పంపించినట్లయితే తిరిగి రాని లోకాలకు అది మనకే బ్లెస్సింగ్స్, లేకపోతే అది మనకే మంచి పేరు అని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. మీరేమంటారు? కరెక్ట్, తప్పకుండా. ఎందుకంటే ఆవిడని ఎంత గౌరవంగా పంపిస్తే అంత మన సంస్కారం బయటపడుతుంది. అది సో ఇలాంటి పొరపాట్లు మరొకసారి జరగకూడదని మనస్ఫూర్తిగా ఉందామండి. అండ్ గ్రేట్, ఒక మంచి రవీంద్ర భారతి లాంటి ఆ వేదిక మీద ఒక మంచి కార్యక్రమం నిర్వహించవచ్చు కదా. ఒకసారి జమున తాలూకు యాక్టివిటీస్, ఆ సినిమాలు సంస్మరించుకోవచ్చు కదా. అదే కూడా చేయకుండా ఎందుకు అలాగా మరి ఆవిడ అలా వదిలేస్తారో నాకు అర్థం కావటం లేదు. కానీ చాలా బాధగా ఉంది. జమున అభిమానులు అందరూ కూడా నొచ్చుకుంటున్నారు. అది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అవునమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.